బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో 6 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయని ఆరోపణలు రావడంతో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. అశోక్ నగర్ లో ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. స్నేహితులు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో 6 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. అశోక్ నగర్ లో ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. స్నేహితులు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. హైదరాబాద్ లో ఏకకాలంలో 6 చోట్ల ఏసీబీ దాడులు కొనసాగుతా ఉన్నాయి. తాజాగా మనం చూస్తే హైదరాబాద్ సిసిఎస్ ఏసీబీగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ఆదాయపు మించి ఇన్కమ్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ నేపథ్యంలో ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సాహితీ ఇన్ఫ్రా కేసులో కూడా విచారణ అధికారిగా ఉన్న ఉమామహేశ్వరరావు పెద్ద మొత్తంలో తీసుకుంటున్నారు అన్నటువంటి నేపథ్యంలో ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నాయన్నటువంటి ఆరోపణలతో ఏకకాలంలో ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి ఇంట్లో ఏదైతే అశోక్ నగర్ లో తన నివాసంలో సోదాలు నిర్వహించడంతో పాటుగా ఆ సోదాల్లో భాగంగా స్నేహితులు బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంగా 6 చోట్ల హైదరాబాద్ లోనే తనిఖీలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో ఉమామహేశ్వరరావు ఏదైతే మనకు 2 సార్లు కూడా సస్పెండ్ అయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే ఆయన మహేశ్వరానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా సస్పెండ్ అయ్యారు. అంతకుముందు ఏసీబీగా ఉన్నటువంటి జవహర్ నగర్ లో కూడా ఆయన సస్పెండ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్ గా డబుల్ మర్డర్ కి సంబంధించినటువంటి కేసులో కూడా ఆయన సస్పెండ్ అయిన నేపథ్యంలో కూడా అక్కడి నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో డబుల్ షూటర్ గా హత్యలు చేసినటువంటి వాళ్ళ నిందితుల ఏదైతే హత్యలు చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో వసూలు చేశాడు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో వసూలయ్యాయి. ఆదాయపు మించినటువంటి ఆస్తులు ఉన్నాయి అంటటువంటి ఆరోపణలతో స్నేహితులతో పాటుగా బంధువులు అదేవిధంగా ఉమామహేశ్వరరావు ఇంట్లో కూడా ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు సోదాల్లో భాగంగా ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. దాదాపు 6 గంటల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి సోదాల్లో తదుపరి వివరాలను కూడా సేకరించే ప్రయత్నాలు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. కీర్తన. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.